నా పేరు కుక్కిరాజ్ సంజీవ్ కుమార్. ప్రకాశం జిల్లా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది. దీనికి ప్రధాన కారణం కాపులకు ఒక ఎమ్మెల్యే కానీ ప్రకాశం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు కూటమి తరఫున. మరియు నామినేట్ పదవులు, స్టేట్ నామినేట్ పదవుల్లో కూడా ఒక్క పదవి కూడా ఇచ్చి ఉండలేదు. ప్రజెంటు జిల్లా పదవులు కానీ జిల్లాలో నామినేట్ పదవులు కానీ ఎలాంటి పదవి ఈ రోజు వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కాబట్టి మన దామచర్ల జనార్దన్ గారు చొరవ తీసుకొని కాపులకి మీకు ఓట్లు వేశారు, ప్రకాశం జిల్లాలో దరిదాపు సుమారు 3 లక్షల మంది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని మీరు నమ్మి మీరు భావిస్తే మాకు ప్రాధాన్యత, కాపులకు ప్రాధాన్యత కల్పించమని కాపు సామాజిక వర్గానికి మేము కోరుకుంటున్నాం. కాపు సామాజిక వర్గంలో ఈ రోజున మీరు మీ స్టేట్మెంటు అంటే మీ కమిటీ ద్వారా మీ స్టేట్మెంట్ మేము చూడటం అయింది. గత ప్రభుత్వంలో మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా బీసీలకే ఇవ్వాలని మీరు కోరినట్టు కమిటీ వారు ఆమోదించినట్టు మేము చూడటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉడా చైర్మన్ కాపులకి ఇచ్చున్నారు. అదే ప్రకారం కాపులకి ఉడా చైర్మన్ పదవి కూడా కాపులకి ఇవ్వవలసిందిగా మీకు నచ్చిన వారికి, మీ కాపుల్లో మీకు నమ్మకమైన వారికి ఎవరికైనా ఇచ్చి కాపులకి కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకొని కాపులకి ఈ రోజు వరకు ఎలాంటి నామినేట్ పదవి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. కాబట్టి మేము మరీ మీకు చెప్తున్నాం, మీరు స్టేట్లో మీరు మాట్లాడి మీరు ఏ విధంగా అయినా సరే కాపులకి ప్రాధాన్యత కల్పించే విధంగా ఉడా చైర్మన్ని కాపులకి ఇచ్చే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకారమే మీరు ఇప్పుడు కాపులకి ఇవ్వాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. పేరు చిల్లర హనుమంతరావు, కరవది, కాపు సంఘ సభ్యుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటో మా ప్రెసిడెంట్, ప్రకాశం జిల్లా కాపు సంఘ ప్రెసిడెంట్ కుక్కిరాజ్ సంజీవ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పి ఉండటం జరిగింది. అదేవిధంగా మేము ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం ఏంటంటే, కాపు సామాజిక వర్గం మొత్తం కూటమి వైపే మొగ్గు చూపింది 90% అని మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు, అలానే మీరు నమ్మారు. ఆ నమ్మకాన్ని మాకు తగిన న్యాయం చేసే విధంగా మీరు ఆలోచించి ఈరోజు మీ పేపర్లో చూసిన స్టేట్మెంట్ ప్రకారం ఒకటి ఇంకొకరికి వెళ్ళింది కాబట్టి మరొకటి అంటే పోయినసారి ఆ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో అదే అవలంబిస్తున్నాము అని చెప్పి మీరు అన్నారు. కాబట్టి ఆ అవలంబించిన విధంగా ఈ రోజున బీసీలకి అది ఇవ్వడం జరిగిందని మీరు చెప్పడం జరిగిందని మాకు తెలిసింది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో ఉడా చైర్మన్ కాపులకి ఇవ్వడం జరిగింది. మరి పోయిన ప్రభుత్వంలో ఏదైతే అనుసరించారో అదే అనుసరించే పని అయితే మాకు కాపులకి అది ఉడా చైర్మన్ దక్కాలని మేము ఆశించడంలో తప్పులేదని అనుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఆలోచించి మీ ఎన్నికీడితి మీ ఎన్ను కాసి మేము ఉన్నందువలన కాపు సంఘం సభ్యులు కానీ కాపు సంఘ సభ్యులు ఎంత కృషి చేశారో మీరే ప్రత్యక్షంగా చూశారు ఎమ్మెల్యే గారు. అలానే కాపులు ఎంతమంది మీకు ఓటేశారో మీరే చెప్పి ఉన్న రోజులు కూడా ఉన్నవి. కాపులు మాకు బాగా చేశారని ఆ నమ్మకంతో మీరు మాకు తగిన న్యాయం చేసి ఉడా చైర్మన్ పదవిని మా కాపులకి ఎవరికైనా సరే మీరు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కాపు కులస్తుడికి వాళ్ళని మాత్రమే మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్గా ప్రార్థిస్తూ అడుగుతున్నామండి. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.